నీ పెళ్లి నా పాలిటిక్స్కి పునాది నాన్న. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉంటాను. ఇద్దరూ సంతోషంగా ఉండండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. ఏంటి చందు, నువ్వెలా వచ్చావు? ఏం చెప్పంటావు వదిన? నువ్వు ఒకటి ప్లాన్ చేసావు, కానీ పల్లవి వదిన ఏం తిరిగినట్టే ఉండి నీ ప్లాన్ని తిప్పి కొట్టింది. పల్లవి వదిన కారణంగానే నేను రావాల్సి వచ్చింది. పల్లవినా? ఏం చేసింది? హలో, తనని అడిగితే ఏం చెప్తాడు? నువ్వేం చేశావో దాని తర్వాత నేనేం చేశానో మొత్తం నేను చెప్తానుగా. ఏంటి అక్షిత అలా చూస్తున్నావు? కొంచెం ఇటు పక్కకు జరుగుతావా? ఎందుకు? కొంచెం ఇటు జరుగు, చెప్తా. అంటే నీ చెంపకి నా చెయ్యి కాస్త కనెక్ట్ అవ్వడం కోసం యాంగిల్ మార్చమని చెప్పి జరగమన్నాను. హే నిన్ను! ఏయ్, నాటకాలు ఆడుతూ నన్నెందుకు కొట్టావు అని అడిగే రైట్ నీకు లేదు. నీకెందుకు నేను కొట్టానని కూడా తెలుసు. నువ్వు చేసిన వెదవ పనేంటో నీకు తెలుసు. అంతేకాదు, నాకు కూడా తెలుసు. ఏంటి, ఉషకి చందుకి పెళ్లి జరగకూడదని చెప్పి ఏకంగా ఉషని ప్రాణమున్న శవాన్ని చేద్దామని ప్రయత్నం చేశావు కదా? ఏంటి అక్షిత అలా చూస్తున్నావు? వాడినెవడినో పిలిపించి నరాలన్నీ చచ్చు పడిపోవడానికి ఇంజెక్షన్ తెప్పించావు కదా? చెప్పండి. ఇదిగోండి మేడం, మీరు అడిగింది. ఒక్కసారి ఇంజెక్షన్ చేశారంటే స్పాట్లో నర్వస్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. స్ట్రోక్ వచ్చినట్టుగా పడిపోతారు. తర్వాత ప్రాణం ఉంటుంది, కానీ కాళ్ళు చేతులు బాడీలో ఏ అవయవం కూడా చలనంలో ఉండదు. ఇంజెక్షన్ తీసుకొచ్చి నువ్వు తనకి ఇంజెక్షన్ చేశావు. తన పని అయిపోయింది అని నువ్వు చాలా ఆనందపడ్డావు. కానీ ఇక్కడ ఒక మాయ జరిగింది తెలుసా? వాడిచ్చిన ఇంజెక్షన్ నువ్వు లోపలికి తీసుకెళ్తున్నప్పుడు చంటి నిన్ను పిలిచాడు, గుర్తుందా? అక్షిత, ఆ తోరణం ఇలా ఇవ్వవా? అప్పుడు నువ్వు ఇంజెక్షన్ ని పక్కన పెట్టి మామిడి తోరణం సర్దడానికి వెళ్ళావు. అప్పుడే నేను ఆ ఇంజెక్షన్ ని మార్చేశాను.
నువ్వు అనుకున్నట్టు నువ్వు తెచ్చిన ఇంజెక్షన్నే తనకి చేశావు. కానీ తను ఎలా పడిపోయిందో తెలుసా నీకు? ఈ పెళ్లి విషయంలో తను చాలా స్ట్రెస్ గా ఫీల్ అయింది. ఆ స్ట్రెస్ వల్లే స్పృహ కోల్పోయింది. డాక్టర్ చెప్పారు కదా, అదే నిజం. నువ్వు చేసిన ఇంజెక్షన్ వల్ల కాదు. అప్పటి నుంచి నేను నీ మీద ఒక కన్నేస్తూ వచ్చాను. ఒక విధంగా అది ఫెయిల్ అయిపోయింది. కానీ నువ్వింతటితో ఆగవు. మరొక ప్రయత్నం చేస్తావు అని నేను ప్రతి క్షణం వాచ్ చేస్తూనే ఉన్నాను. అతనెవరో నాకు తెలియలేదు. పెళ్లి పీటల మీదకి వాడొచ్చి కూర్చున్నాడు. అప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు. ఆయన చందునే అనుకున్నాను. కానీ పీటల మీద కూర్చుంది డూప్లికేట్ పెళ్లి కొడుకని నాకెలా తెలిసిందో తెలుసా? చందు చేతిలో ఉన్న ఆ వాచ్ని చూసావా? చందు వేసుకున్న వాచ్ కలర్ వేరు, వాడు వేసుకున్న వాచ్ కలర్ వేరు. దొరికిపోయాడు. దాంతో కావాలనే అతని మీద నీళ్లు పడేలా చేశాను. వాడు డ్రెస్ మార్చుకోవడానికి వచ్చిన తర్వాత హేరా హేరా నాటకాలు ఆడుతున్నావా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఎవట్రా నువ్వు? చెప్పావు కదా, ఆగు, ఇప్పుడే నిన్ను పోలీసులకు పట్టిస్తాను. మేడం వద్దు మేడం, డబ్బులు ఇస్తానని అక్షిత్ గారు పిలిస్తే వచ్చాను మేడం. అంతే తప్ప నాకేం తెలియదు మేడం. నేను ప్రేమించాను, అందుకే వేరే వాడికి దక్కకూడదని దొంగతనంగా పెళ్లి చేసుకోమని చెప్పమన్నారు మేడం. అంతకు మించి నాకేం తెలియదు మేడం. వెళ్ళిపోతాను మేడం. పోరా ఇక్కడి నుంచి. హే చందు, నాటకాలు ఆడుతున్నావా? అంటే ఎలాగైనా ఉషని మోసం చేసి పెళ్లి నుంచి తప్పించుకుందామని చూస్తున్నావా?